ఈరోజు కోహీర్ మండలం బిగ్వాన్ సబ్ స్టేషన్కు మేము ఆకస్మిక తనిఖీలో రావడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కోహీర్ నుంచి రైతులు గౌరవ ఎమ్మెల్యే మాణిక్రావు గారికి, నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి కోహీర్లో విద్యుత్ సరఫరా బాగా లేదు, రోజుకు 5-6 సార్లు కరెంటు ట్రిప్ అవుతా ఉంది, రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంటు మాత్రమే వస్తూ ఉంది, ఆ ఇచ్చిన 12 గంటల్లో కూడా 4-5 సార్లు ట్రిప్ కావడం వల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పి పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. రైతులు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సరే, ఈరోజు మాణిక్రావు గారు, నేను, చింతా ప్రభాకర్ గారు సర్ప్రైజ్ విజిట్ లో బిగ్వాల్ 33/11 kV సబ్ స్టేషన్ కు రావడం జరిగింది. ఇప్పుడే లాగ్ బుక్ చూసాం. 10వ తేదీ కరెంట్ ఎప్పుడు పోయింది అంటే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ కరెంట్ తీసేశారు. మళ్ళీ 11వ తేదీ ఎప్పుడు వచ్చింది అంటే ఉదయం 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ వచ్చింది. అంటే దాదాపు 11 గంటలు రైతులకు కరెంటు తీసేశారు. ఇది లాగ్ బుక్ రికార్డు, నేను సొంతంగా చెప్పట్లేదు, ఈ బుక్ లో ఉన్నదే మాట్లాడుతున్నాను. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు తీసేసి 11వ తేదీ పొద్దున 3 గంటలకు రైతులకు కరెంట్ ఇవ్వడం జరిగింది. 11 గంటల కరెంటు కట్ చేసినారు రైతాంగాన్ని. మరి ఆ మిగతా 13 గంటల్లో చూస్తే ఎల్సీ ఉన్నదంటున్నారు, లైన్ బ్రేక్ అయిందంటున్నారు, ట్రిప్ అయిందంటున్నారు. అట్లా మరొక 5 సార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు 5 సార్లు ట్రిప్ అవుతారు. దానివల్ల పారిన మడి పారుతుంది, వెనుక మడికి నీళ్ళు అందని పరిస్థితి ఉన్నదని రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటున్నాను. మరి ఎక్కడనేది 24 గంటలు? లాగ్ బుక్ లో చూస్తే చెప్తున్నది, లాగ్ బుక్ లో రాసింది 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్సీ కావచ్చు, ట్రిప్ అవుట్ కావచ్చు, లైన్ బ్రేక్ కావచ్చు, అవన్నీ తీసేస్తే 12 గంటల కరెంటు కూడా రైతుకు రావడం లేదు. ఆ ఇచ్చిన 12 గంటలకు 4-5 సార్లు రైతాంగానికి ట్రిప్ అవుతా ఉంది. మాటల్లో 24 గంటలు, చేతల్లో రైతులకు వస్తున్నది 12 గంటల కరెంటు. రేవంత్ రెడ్డి, నీకు రైతులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఆనాడు కేసీఆర్ గారి పాలనలో రైతులకు 24 గంటల కరెంట్ వస్తే ఇవాళ కేవలం 12 గంటల కరెంటు మాత్రమే రైతులకు వస్తారు. ఇలా నువ్వు రైతులకు ఏం చేసినావు? రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినావు, బోనస్ పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు ఎరువులు చక్కగా ఇస్తలేవు, రైతులకు కరెంటు సరిగ్గా ఇస్తలేవు. నువ్వు ఇలా రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నావు? రైతులు అంటే నీకు ఎందుకు అంత కోపం? రైతుల మీద ఎందుకు పగబడుతున్నావు అని అడుగుతా ఉన్నా. ఇవాళ స్పష్టంగా దిగ్వాల్ సబ్ స్టేషన్ లో చూస్తే రైతులకు 12 గంటల కరెంటు మాత్రమే వస్తున్నారు. కరెంటు చూస్తే 12 గంటలు. యాసంగికి ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు, పోయిన యాసంగి పంటల బోనస్ రాలేదు, వడగళ్ల వానకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా రైతులకు 1 రూపాయి కూడా రాలేదు. రైతుల మీద రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడు. రైతులంటే పగబడతా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా శాసనసభలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పడం కాదు. ఇవాళ నేను దిగ్వాల్ సబ్ స్టేషన్ లో ఉండి మా గౌరవ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతా ఉన్నా. రైతులకు వస్తున్నది 12 గంటల కరెంట్. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4,900 రూపాయల డీడీ కడితే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక డబుల్ చేసిండు, 9,700 చేసిండు డీడీ. అదే ఆ రోజు 4,900కే విద్యుత్ కనెక్షన్ ఇస్తే ఇక నువ్వు 9,700 రూపాయలకి ఎందుకు పెంచినావు? డబుల్ ఎందుకు చేసినావు? రైతులకు నువ్వు తగ్గిస్తావా, పెంచుతావా? మాటల్లో రైతు ప్రభుత్వం, చేతల్లో రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇలా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు, కొత్త కనెక్షన్లకు డబుల్ రేట్ చేసినావు, 9,700 పెంచినావు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. కనెక్షన్లు రిలీజ్ చేయడంలో కూడా ఆలస్యం జరుగుతూ ఉంది. స్టోర్ లో మెటీరియల్ లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు రైతుల మీదనే భారం పడతా ఉంది. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మార్చడం లేదు.
లో వోల్టేజ్ ఉన్న చోట అడిషనల్ డిటిఆర్లు పెట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇది ఇలా నిజంగా రైతులు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా దిగువాల నుంచి, రేపటి నుంచి అయినా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వండి. లేదంటే చెంపలేసుకొని తప్పైంది, మేము 24 గంటలు ఇయ్యము, 12 గంటలే ఇస్తాము అని చెప్పండి. చెప్పుడు 24 గంటలు ఏంది, ఇచ్చుడు 12 గంటలు ఏంది అని అడుగుతా ఉన్నా. నిజంగా 24 గంటలు ఇచ్చేది ఉంటే రేపటి నుంచి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని నేను ఈరోజు రైతాంగం పక్షాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకా మోసం చేయకండి. ఎన్నికల ముందు మోసమే, ప్రభుత్వంలో వచ్చినాక మోసమే. మీకు ఇవాళ నువ్వు థర్డ్ డిస్కామ్ పెట్టినావు. ఎందుకు థర్డ్ డిస్కామ్ పెట్టినావు? వాళ్ళ కొత్త అప్పులు చేయడానికి. ఎస్పీడీసీఎల్లో ఎంపీడీసీఎల్లో కొత్త అప్పుల కోసమే థర్డ్ డిస్కామ్ పుట్టించినావు. ఉన్న బకాయిలు అప్పులన్నీ థర్డ్ డిస్కామ్ కు ట్రాన్స్ఫర్ చేసి ఎస్పీడీసీఎల్లో ఎంపీడీసీఎల్లో అప్పులు లేవని చూపించి మళ్ళీ కొత్త అప్పులు చేసి కమిషన్లు దొబ్బడానికి, అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి నయా నాటకం ఆడుతూ ఉన్నారు మీరు. ఈ కొత్త డిస్కామ్ ఎట్లా పనిచేస్తుంది? ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఇండ్లు ఉంటాయి, ఇండ్లకు ఒక ఏఈ ఉంటాడు, వ్యవసాయ బావులకు ఒక ఏఈ ఉంటాడా? ఎట్లా జరుగుతుంది? ప్రాక్టికాలిటీ ఎక్కడుంది అందులో? కేవలం మీరు బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను మోసపుచ్చడానికి కాగితం మీద డిస్కామ్ పుట్టించి మీరు ఇలా కొత్త అప్పులు చేయడానికి మీరు నాటకానికి తెరలేపుతా ఉన్నారు. అప్పుల కోసం తెరలేపారు మీరు. ప్రజలకు అర్థమైతా ఉంది ఎట్లయితే అప్పులు పుట్టాయి. ఆల్రెడీ మీరు డిస్కామ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు. 55,000 కోట్ల రూపాయలు ఇలా డిస్కామ్ల అప్పులలో ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేదు. మీరు ఇవాళ డిస్కామ్లకు ఉచిత విద్యుత్తు కానీ 200 యూనిట్ల విద్యుత్తు డబ్బులు ప్రభుత్వం చెల్లించడం లేదు. 6 నెలలైంది ఇళ్లకు కొత్త మీటర్లు ఇస్తలేదు. 6 నెలల నుంచి మీటర్లు లేవట. 6 నెలల నుంచి ఇళ్లకు కొత్త మీటర్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అదే విధంగా మా ఆర్టీజీఎన్లంతా కూడా సమ్మె చేస్తా ఉన్నారు. నేను ఆర్టీజీఎన్ల పక్షాన ఆ రోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. మిగతా వాళ్ళని కూడా చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 19,647 మంది ఆర్టీజీఎన్లు సమ్మె చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీజీఎన్ల సమ్మెకు మద్దతు పలుకుతా ఉన్నాం. అదే విధంగా ఈ చనిపోయినటువంటి ఆర్టీజీఎన్ల పిల్లలకు క్వాలిఫికేషన్ బేసిస్ న ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, వాళ్ళ పిల్లలకు ఏ విద్యార్హత ఉంటే దానికి తగిన ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎన్పీడీసీఎల్ లో అన్మాన్డ్ కార్మికులను కూడా ఎన్పీడీసీఎల్ లో విలీనం చేసుకోవాలని, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా ఈ అన్మాన్డ్ కార్మికుల పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మళ్ళొకసారి ఫైనల్ గా చెప్పేది, ఇలా రైతులకు ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ వస్తలేదు. రైతులకు వస్తున్నది కేవలం ఇగో లాగ్ బుక్. సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాం, 12 గంటల కరెంటే వస్తుంది. ఇందులో రాసింది 13 గంటలు. మధ్యలో లైన్ ఇంటరప్షన్, కటింగ్, ఎల్సీ పేరు మీద ఇంకో గంట పోతే రమారమి 12 గంటల కరెంట్ మాత్రమే రైతులకు వస్తున్నది. మరి మీరు చెప్పు 24 గంటలేదు అయితే 24 గంటలు ఇవ్వండి. లేదు చెంపలేసుకొని తెలంగాణ రైతాంగానికి మాకు శాతం అయితే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది, మేము 12 గంటలు ఇస్తామని చెప్పండి. ఎంతకాలం మోసం చేస్తావు? మొన్న నేను నర్సాపూర్ మెదక్ జిల్లా సబ్ స్టేషన్ పోతే, సునీతా లక్ష్మారెడ్డి గారు మేము పోతే అక్కడ కూడా 12 గంటలే వచ్చింది. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకా కోహీర్ మండలం దిగ్వాల్ సబ్ స్టేషన్ కి వస్తే ఇక్కడ కూడా 12 గంటలే వస్తున్నది. ఎందుకు? రైతులంటే చిన్న చూపు. ఏ విషయంలో కూడా నువ్వు రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు. పంటల బీమా అసెంబ్లీలో చెప్పినావు, మోసం చేసినావు. 3 పంటలకు రైతు బంధు ఎగబెట్టావు. ఒక్కొక్క రైతుకు రేవంత్ రెడ్డి ఎగబెట్టింది 21,000 కోట్లు. రైతు బంధు కింద 21,000 కోట్లు ఎగబెట్టింది. ఎట్లా? ఈ యాసంగి 8,000 కోట్లు, పోయిన యాసంగి 8,000 కోట్లు, 16,000. అంతకుముందు ఒకసారి 3 ఎకరాల దాకానే ఇచ్చిండు, సగం ఇచ్చిండు, సగం ఎగబెట్టిండు. అవి 4,000 కోట్లు. అంటే 20,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగబెట్టిండు. ఆ 20,000 కోట్లు రుణమాఫీ చేసిన అంటాడు. ఈడ ఎగబెట్టినవు అని ఇచ్చిన అంటాడు. 20,000 కోట్ల రైతు బంధు ఎగబెట్టినవు, ఈ 20,000 తీసుకుపోయి రుణమాఫీ చేసిన అని చెప్పి రైతుల్ని మోసపుచ్చుతున్నావు. ఇలా రుణమాఫీ కూడా
40 పైసలు అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలే. ఆ ఇచ్చిన రుణమాఫీ ఎక్కడిదంటే రైతు బంధు ఎగ్గొట్టినావు, గా పైసల్ని రుణమాఫీకి ఇచ్చినావు. 2.5 పంటలకు ఇవ్వలేను, రెండు సార్లు మొత్తానికి రైతు బంధు ఇవ్వలేదు, ఒకసారి 3 ఎకరాల దాకా ఇచ్చినావు. అంటే 20,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగబెట్టినావు, 20,000 కోట్లు గవే రుణమాఫీకి ఇచ్చినావు. అంటే నీ రుణమాఫీ బోగస్. రుణమాఫీ పేరిట రైతులకు దగా చేసినావు, రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. నీ 15,000 రైతు బంధు ఏమో కానీ ఉన్న రైతు బంధు కూడా ఇస్తలేవు నువ్వు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బరాబర్ రైతు బంధు కరోనా వచ్చినా ఇచ్చింది, కష్టం వచ్చినా ఇచ్చింది. 11 విడతలు బరాబర్ ఆగకుండా రైతు బంధు ఇచ్చినావు. నువ్వు ఈ గవర్నమెంట్ వచ్చినాక 5 విడతలే ఇప్పటికీ. 5 విడతల్లో నువ్వు 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టినావు, 2 సార్లు మాత్రమే ఇచ్చినావు. రైతు బంధుకు రామ్ రామ్ చేసినావు. 24 గంటల కరెంటుకు రామ్ చేసినావు. పంటల బీమాకు రామ్ చేసినావు. అంతా మోసం అయిపోయింది. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం, రైతాంగానికి తక్షణమే 24 గంటల కరెంట్ ఇవ్వాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయాలని, ఇండ్లకు డబ్బులు కట్టిన వారికి తక్షణమే మీటర్లు పెట్టాలని, అదే విధంగా రైతు బంధు యాసంగి డబ్బులు తక్షణమే విడుదల చేయాలని, ఆర్టిజన్స్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తారు.